నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పదే పదే అనుమానాలతో సతమతమవుతున్నారా? కేశ సంపద కోల్పోతున్న కోవిడ్ బాధితులు, ఒత్తిడికి ఆహారంతో కళ్ళెం, పిల్లల్లో జ్వరం, ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్, అతి శుభ్రత గురించి మనకు తెలిసిందే. మనలో కొంతమంది కడిగిందే కడుగుతూ ఉంటారు, తుడిచిందే మళ్ళీ మళ్ళీ తుడుస్తూ ఉంటారు. మనసులో పదే పదే అనుమానాలు, ఆలోచనలు పుట్టుకురావడము అతి శుభ్రత లాంటి సమస్యే. తాళం వేశామా లేదా, స్టవ్ కట్టేశామా లేదా, తలుపుకు గొళ్ళెం పెట్టామా లేదా వంటి అనుమానాలతో పాటు మది నిండా అసహ్యకరమైన ఆలోచనలు, వికారమైన భావనలు పదే పదే వస్తూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రకమైన లక్షణాలని ఎటిపికల్ ఓసిడీగా పిలుస్తారు డాక్టర్లు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ రకమైన లక్షణాల నుంచి బయటపడేందుకు ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో శుభ్రతను పాటించటం ముఖ్యం. కానీ శుభ్రతే జీవితమైతే అంతకన్నా నరకం మరొకటి ఉండదు. కడిగిందే కడుగుతూ, ఒకే పనిని పదే పదే చేస్తూ, నిరంతరం ఆలోచనలతో నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. ఓసిడి జబ్బు అలాంటిదే. ఈ రుగ్మతలో అతి శుభ్రత అనేది ప్రధానంగా ఉంటుంది. చేతులకు మురికి అంటిందేమోనని భయపడుతూ ఉంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్ళి వస్తుంటే చెత్తను తొక్కినట్లు అనుమానిస్తూ ఉంటారు. వీరికి అతి శుభ్రతతో పాటు అతి జాగ్రత్త కూడా ఉంటుంది. అనుమానాలు, భయాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి తాళం వేశామా లేదా, గ్యాస్ ఆరిపినట్లు లేదే అని పదే పదే భయపడుతూ ఉంటారు. తాము చేతులు గోడపై ఆనించినప్పుడు ఎన్ని క్రిములు చేతులకు అంటుకున్నాయో అని, తాను తాకిన వ్యక్తులకు ఏవైనా వ్యాధులు ఉన్నాయేమో, అవి తనకు కూడా సోకుతాయేమోనని భయపడుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా లేని జబ్బుల్ని ఊహించుకుంటూ భయపడుతూ ఉంటారు. అతి శుభ్రత, అతి జాగ్రత్త, అతి భయం ఇవన్నీ కలగలిసి ఓసిడి బాధితుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తుంటాయి. ఓసిడి అంటే సాంప్రదాయంగా మనం చూసుకుంటే చాలా సందర్భాల్లో ఒక విపరీతమైనటువంటి చాదస్తం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే కడుగటం, లేదంటే తుడిసిందే 10 సార్లు తుడటం, లేదంటే చేసిన స్నానమే 10 సార్లు పదే చేయటము. వాళ్ళు చేయటమే కాకుండా, వాళ్ళు ముట్టుకుంది తొడవటమే కాకుండా, వేరే వాళ్ళు ముట్టుకుంది, కుటుంబ సభ్యులు ముట్టుకుంది కూడా తొడవటం, లేదంటే ఎవరైనా ఏదైనా దగ్గటం కానీ తుమ్మటం కానీ వీళ్ళ మీద చేశారనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేయటమే కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరి చేత కూడా ఇదే కార్యక్రమం అదే పనిగా నిర్విరామంగా కంటిన్యూస్గా చేపట్టడం అనేటటువంటిది సహజ సిద్ధంగా మనం చూసేటటువంటి ఓసిడి. అంటే దీన్ని క్లీనింగ్ ఓసిడి అంటాం. మరి ఎటిపికల్ ఓసిడి అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటున్నట్టు ఓసిడి అంటే కడగటం కదా సార్, మరి మాది ఓసిడి అంటే ఎలా అంటారు అని అడుగుతూ ఉంటారు. అంటే ఓసిడిలో ఇంకో రకం కూడా ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉంటాయి. థాట్స్ రావచ్చు, ఇమేజెస్ రావచ్చు, పిక్చర్స్ రావచ్చు, ఏదన్నా. అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూసేటటువంటి ఓసిడి ఏంటంటే కొన్ని అసభ్యకరమైనటువంటి ఆలోచనలు, ఇమేజెస్, పిక్చర్స్, బంధువులతో అవనియండి, వాళ్ళకి సంబంధించినటువంటి చూడకూడనటువంటి విధంగా కుటుంబ సభ్యుల్ని చూడటము, లేదంటే దేవుడు విగ్రహాలని చూడకూడని విధంగా చూడటము, అది మేల్ గాడ్ అవ్వచ్చు, లేదంటే ఫీమేల్ గాడెసెస్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అంటే బాగా విపరీతంగా భక్తి భయాలతో ఉండేటటువంటి వ్యక్తికి సడన్గా ఇటువంటి ఆలోచన రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అది చాలా అసభ్యకరంగా ఉంటుంది. ఆఖరికి ఏంటంటే కుటుంబ సభ్యుల వైపు చూసినా కూడా నాకు అలా అనిపిస్తుంది, ఇది ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి పిల్లల పక్కన కూర్చోరు. అలాగే ఇంట్లో ఇతరాతర అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ వైపు చూడటానికి ఇష్టపడరు. చాలామంది ఏంటంటే ఆఖరికి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. సూసైడల్ ఐడియాస్. వీళ్ళు చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు, దైవ భయం ఉండేటటువంటి వ్యక్తులు, జీవితంలో తప్పు చేయకూడదు, అన్నీ కరెక్ట్గా నడవాలి అనేటటువంటి వ్యక్తులు, ఎవరికి ఏ విధంగా హాని చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఓసిడి అనే సంక్షిప్త రూపంలో ఓ అంటే అబ్జెషన్ అనే మాటకు సూచన. అబ్జెషన్ అంటే ఒక ఆలోచన మదిలో వచ్చాక అదే పనిగా అదే రావటం. ఆ ఆలోచనను వదిలించుకోవాలని ఎంత ప్రయత్నపూర్వకంగా అనుకున్నా ఆగకుండా అదే రావటం. ఇలా మనం కోరుకునేది పదే పదే మనసులో మెదులుతుండటంతో తీవ్ర అసౌకర్యం, ఒత్తిడి కలుగుతుంది. సి అంటే కంపల్షన్. అంటే పదే పదే వచ్చే ఆలోచనలు ఒక పనిని పదే పదే చేసే పరిస్థితిని కల్పిస్తాయి. అది చాలా సమయాన్ని వృధా చేస్తుంది. ఈ రోగుల మనసులో ఏదో ఒక ఆలోచన మొలుస్తుంది.
అది మనసును తొలిచేయటం మొదలవుతుంది. అది మనసుపై ఒక రకమైన ఒత్తిడిని, ఉద్విగ్న స్థితిని కలిగిస్తుంది. ఒక పని చేస్తే ఆ ఉద్విగ్న స్థితి తొలగిపోయి మనం మామూలవుతామని మన మనసుకు అనిపిస్తుంది. అంతే, ఆ ఉద్విగ్నతను, ఆ ఒత్తిడిని తొలగించేందుకు ఆ పని చేస్తూ ఉంటారు. కానీ ఆ ఉద్విగ్నత తొలగిపోదు, పోతుందనే భావనతో మళ్లీ చేస్తారు. ఇలా ఒక పరంపర అదే పనిగా కొనసాగుతూ ఉండటంతో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అది ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఈ ఓసిడి ఎందుకు వస్తుందండి? సహజమైనటువంటి ప్రశ్న. వినకూడనటువంటి వార్తలు కూడా మనం ఎక్కువ వింటున్నాం. ఎక్కడో కుటుంబ సభ్యులు ఎవరికో ఏదో అయిందనేటటువంటి వార్తలు విపరీతంగా వింటున్నాం. అన్ప్రెడిక్టబుల్గా వచ్చేటటువంటి ఉపద్రవాన్ని ఆపేటటువంటి ప్రయత్నంలో మనం చేపట్టేటటువంటి ఒక అనవసరమైనటువంటి కార్యక్రమం అతిగా ఆలోచించడం వల్ల చేసేటటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక కార్యక్రమంగా భావించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఒక జన్యుపరమైనటువంటి లోపం వల్ల వస్తుంది. ఒక 30 to 40% జెనెటిక్గా వస్తుంది. సెంటిమెంట్స్, సెన్సిటివిటీస్, ఇమోషనాలిటీస్ ఇవన్నీ కూడా వ్యక్తిత్వపరంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకు వస్తాయి. 30 to 40%. ఏ తల్లులు తండ్రులు అయితే కనుక ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా, పద్ధతిగా ఏది ఎక్కడుంటే అక్కడే ఉండాలి అనేటటువంటి హైపర్ పర్ఫెక్షనిజం అని అంటూ ఉంటాం. సో అటువంటి వాతావరణంలో పెంచేటటువంటి పిల్లలు ఆటోమేటిక్గా ఏం చేస్తారండి, అమ్మా నాన్న చేసినప్పుడు మనం అది ఎందుకు తప్పుగా భావించుకుంటామని చెప్పి దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ఇది ఒకటి ఎన్విరాన్మెంట్, రెండోది జెనెటిక్. ఓసిడి జబ్బుకు మెదడులోని రసాయనాల్లో కలిగే మార్పులను ఒక కారణంగా చెబుతారు డాక్టర్లు. ప్రధానంగా మన మెదడులో స్రవించే న్యూరో ట్రాన్స్మిటర్ అయిన సెరిటోనిన్లో మార్పుల వల్ల ఓసిడి రుగ్మతకు బీజాలు పడుతూ ఉంటాయి. దీనికి ఇతిమిద్దంగా కారణం తెలియకపోయినా బహుశా జన్యుపరమైన మార్పులతో ఇది జరిగి కుటుంబంలో చాలా మందిలో కనిపిస్తుందని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలయ్యాక, కొందరిలోనైతే మెనింజైటిస్ వంటి వ్యాధుల తర్వాత ఈ రుగ్మత కనిపించవచ్చు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు 35% ఎక్కువగా ఉంటాయి. అయితే కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన ఇతరులకు ఈ వ్యాధి తప్పక రావాలనేమీ లేదు. నెంబర్ 1 మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మీ ఆలోచన కాదు. మీ మనసులో పుట్టి మీ బ్రెయిన్లో వచ్చేటటువంటి ఆలోచన అనేటటువంటిది అయినా కూడా ఒక కెమికల్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చేటటువంటి ఆలోచన. కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ మీరు ఏమనుకోవాలి, ఇది నేను కాదు అనుకోవాలి. రెండోది, ఆ ఆలోచన వచ్చినప్పుడు మీరు ఒక ప్రక్రియ చేపడుతున్నారు చూడండి, ఒక అనవసరమైనటువంటి ప్రక్రియను, ఆ ప్రక్రియను నిలువరించడానికి ప్రయత్నం చేయండి ఆదిలోనే. సో మీరు ఆ కార్యక్రమం అనేటటువంటిది, అంటే నాకు ఇది క్లీన్గా లేదు, వెంటనే నేను కడగాలి. సో మీరు ఏం చేశారు, మీ ఆలోచన బలపరుస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆలోచన బలపరచటం. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఉధృతం దాలుస్తుంది. మూడో అంశం ఏంటంటే ఎక్స్ప్రెషన్. నేను ఇది అని నలుగురికి తెలిస్తే కనుక బహుశా నా మీద ఉండేటటువంటి ఇంప్రెషన్ మారిపోతుంది. కాదండి, అందరికీ ఈ సబ్జెక్ట్ తెలుసు, మీరంటే ఏంటనేది తెలుసు. కాబట్టి ఫస్ట్ మీరు మాట్లాడితే కనుక వాళ్ళు ముందుకు వచ్చి మీకు సహాయపడటానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది 3. 4వ అంశం ఏంటంటే యాక్టివిటీ. దానికి ఒక లిమిటేషన్ లేకుండా కంటిన్యూస్ అయిపోతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇతరత్ర కార్యక్రమాల్లోకి డైవర్ట్ చేసుకోండి అని అంటూ ఉంటాం. అంటే రకరకాల యాక్టివిటీస్ చేపట్టడం, యోగా, మెడిటేషన్ లాంటివి చేయటం, మంచి కాన్ఫిడెంట్గా ఉండేటటువంటి వ్యక్తులతో పాటు ఉండటం, హెల్త్ రిలేటెడ్ అంశాల్లో జాగ్రత్తగా ఉండటం కానీ అతి జాగ్రత్తగా ఉండకుండా ఉండటం, విపరీతమైనటువంటి భయంతో ఉండకుండటం, ఎక్స్ప్రెషన్, ఇవి కొన్ని మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓసిడి లక్షణాలు కనిపించినప్పుడు అవి ముదిరే వరకు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే ఫలితాలు అంత బాగా ఉంటాయి. మందులు ప్రారంభించిన వెంటనే మార్పు కనిపించదు. అవి మొదలుపెట్టిన 6 నుంచి 12 వారాల తర్వాత మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మందులు వాడాక మళ్లీ మానేయకూడదు. అలా చేస్తే వ్యాధి తిరగబెట్టడంతో పాటు దాని తీవ్రత మరింత పెరుగుతుంది. అలాగే బాధితులను కించపరచకూడదు, వారు నొచ్చుకునేలా, బాధపడేలా మాట్లాడకూడదు. ఇదో పెద్ద వ్యాధి కాదన్నట్లుగా రోగులకు భరోసా ఇస్తూ ఉండాలి. సరైన చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా తగ్గుతుందని, ఇతరుల్లా హాయిగా జీవించగలుగుతారని ధైర్యం చెప్పాలి. గతంలో పోలిస్తే మంచి మందులు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. బిహేవియర్ థెరపీ లేదా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో పాటు రెస్పాన్స్ ప్రివెన్షన్ ప్రక్రియలతో రోగుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. తాము భయపడే అంశాలకు రోగిని నెమ్మదిగా గురి చేస్తూ దానివల్ల ఎలాంటి హాని ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని పాదుకొలుపుతూ ఉంటే పదే పదే వెంటాడే ఆలోచనలు ఓసిడి రుగ్మత నుంచి త్వరగానే బయటపడవచ్చు. మనసులో పదే పదే ఆలోచనలు, అనుమానాలు వస్తున్నప్పుడు సైకియాట్రిస్ట్ని కలవడం మేలు. తొలి దశలోనే చికిత్స మొదలు పెడితే మందులు, థెరపీల సాయంతో ఓసిడి రుగ్మత నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. న్యూస్
మీకోసం. కోవిడ్ బాధితుల్లో తల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్న సమస్యను ఎక్కువగా చూస్తున్నామని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా కోవిడ్ నుంచి కోలుకున్న నెల తర్వాత తల వెంట్రుకలు ఊడిపోయే సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ కొందరిలో మాత్రం కరోనాతో బాధపడుతున్నప్పుడే ఈ సమస్య కనిపిస్తోందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. కరోనా సోకిన అనంతరం ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా తలెత్తిన లోపాలు, ఒత్తిడి, ఆతృత, ఉన్నట్టుండి హార్మోన్లలో మార్పులు, వైరస్ నుంచి బయటపడిన తర్వాత తలెత్తే ప్రతిచర్యల కారణంగా తాత్కాలికంగా తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత జుట్టు ఊడిపోవడం అనేది తాత్కాలికమేనని నిపుణులు పేర్కొంటున్నారు. టిలిజిన్ ఎఫ్లూజియం కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు వివరిస్తున్నారు. కోవిడ్ సమయంలో జ్వరం, ఇతర లక్షణాలను ఎదుర్కొన్న తర్వాత శరీరం స్పందించే తీరు వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఓ వ్యక్తి సాధారణంగా రోజుకు 100 వరకు వెంట్రుకల్ని కోల్పోతాడు. టిలిజిన్ ఎఫ్లూజియం కారణంగా ఇది రోజుకు 300 నుంచి 400కు పెరుగుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పౌష్టికాహారం తీసుకోవాలని, విటమిన్లు, ఐరన్ వంటివి పుష్కలంగా లభించే పదార్థాలు ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 5 నుంచి 6 వారాల పాటు సమతుల ఆహారం తీసుకున్నా వెంట్రుకలు రాలడం తగ్గకపోతే అప్పుడు వైద్యుల్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ధ్యానం, ప్రాణాయామాల సాయం కూడా తీసుకుంటాం. అంకెలు లెక్క పెట్టడం మొదలుకొని బ్రీతింగ్ వ్యాయామాల వరకు చేస్తూ ఉంటాం. అయితే వీటితో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలని తీసుకుంటే ఒత్తిడి నుంచి మంచి ఉపశమనం పొందొచ్చని చెప్తారు నిపుణులు. తీవ్రమైన ఒత్తిడికి ఆహార చికిత్సతో ఎలా కళ్ళెం వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి నుంచి బయటపడటానికి వ్యాయామం చేయడంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులను చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆకుకూరలు మూడ్ను నియంత్రించే సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి ఫోలేట్ దోహదం చేస్తుంది. అందువల్ల ఫోలేట్తో కూడిన పాలకూర వంటి ఆకుకూరలను తింటే ఒత్తిడి బారిన పడకుండా చూసుకోవచ్చు. పెరుగు మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియా మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది మూడ్ను, ప్రవర్తనను నియంత్రించే సంకేతాలను వేగస్ నాడి ద్వారా మెదడుకు చేరవేస్తుంది. అందువల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే పెరుగును తీసుకోవడం ద్వారా ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటివి తగ్గించుకోవచ్చు. గింజ పప్పులు బాదం, అక్రోట్, పిస్తా వంటి గింజ పలుకులు, గుమ్మడి గింజలు, గుడ్ల వంటి వాటిలో ట్రిప్టోఫాస్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. దీన్ని మన శరీరం సెరటోనిన్గా మారుస్తుంది. కొట్లాట, వాదులాడుకోవటం వంటి స్వభావాలను ట్రిప్టోఫాన్ గణనీయంగా తగ్గిస్తుంది. చిలకడ దుంపలు ఒత్తిడిలో ఉన్నప్పుడు తీపి పదార్థాలు ఎక్కువగా తింటుంటారు. ఇలాంటి సమయంలో చాక్లెట్లు, మిఠాయిలు వంటివి కాకుండా వేయించిన చిలకడ దుంపలపై దాల్చిన చెక్క పొడి, తేనె వేసుకుని తింటే మూడ్ మెరుగవుతుంది. అంతేకాదు విటమిన్ ఏ వంటి కీలకమైన పోషకాలు కూడా వీటితో లభిస్తాయి. అవకాడో వీటిల్లో పొటాషియం, విటమిన్ ఇ, బి విటమిన్లు, ఫోలేట్ వంటి 20 అత్యవసర పోషకాలు దండిగా ఉంటాయి. అవకాడోలు త్వరగా ఆకలి వేయకుండానూ చూస్తాయి. రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి. చేపలు సాల్మన్, సార్డైన్ వంటి రకరకాల చేపల్లో ఈపీఏ, డిహెచ్ఏ అనే ఒమేగా 3 కొవ్వులు దండిగా ఉంటాయి. ఇవి సెరటోనిన్ స్థాయిలను నియంత్రించడం ద్వారా మనసుకు ఉత్సాహాన్ని కలగజేస్తాయి. చేపలు, ఓట్స్, అరటి, డార్క్ చాక్లెట్స్ తదితర ఆహార పదార్థాలకు ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది. వీటిని తీసుకున్నప్పుడు ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్, అడ్రినాల్ వంటి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. మనసుకు హాయినిచ్చే సెరటోనిన్ హార్మోన్ పెరుగుతుంది. పిల్లలకు కాస్త ఒళ్ళు వెచ్చ చేసిందంటే తల్లిదండ్రులకు ఇక కంటి మీద కునుకుండదు. వేడి ఎంతుందో చెక్ చేయడం, ఏం తినిపించాలో, ఏం పథ్యం పెట్టాలో అని ఆలోచించడం. ఇలా పిల్లల జ్వరం తగ్గేంత వరకు పెద్దలకు నిద్ర పట్టదు. పిల్లల్లో వచ్చిన జ్వరం
టైఫాయిడా, మలేరియానా, ఇంకా వేరే ఏదైనా రకం జ్వరమా అని కూడా పెద్దలకు ఓ పట్టాన అంతు చిక్కక ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలకు వచ్చిన జ్వరం ఎక్కడ ప్రమాదకర పరిస్థితుల్ని తెచ్చిపెడుతుందోనని భయపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో జ్వరం ఎప్పుడు ప్రమాదము, జ్వరంతో బాధపడే పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు ఒళ్ళు వెచ్చబడగానే జ్వరమని భావించవచ్చా? మామూలుగా మనకి పిల్లలు ప్రతిసారి ఒళ్ళు వెచ్చబడగానే జ్వరం అని అనుకోవడానికి లేదండి. సంవత్సరం లోపు పిల్లల్ని మందపాటి బెడ్షీట్లు కప్పటం కానీ, లేకపోతే టైట్గా బట్టలు వేయటం కానీ ఇలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒళ్ళు వెచ్చబడే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి మనం పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు కూడా మన వేడి వాళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానివల్ల కూడా వాళ్ళ ఒళ్ళు వేడిగా ఉంటుంది. సో ప్రతిసారి మనం ఒళ్ళు వెచ్చబడగానే మనం జ్వరం అనుకోవడానికి లేదు. ఆ టైంలో మనం ఖచ్చితంగా థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేసుకున్నాకే మనం కన్ఫర్మ్ చేసుకుని మనం జ్వరం ఉంది అని అనుకోవచ్చండి. పిల్లల్లో జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి? జ్వరంతో పాటు మనకి సరిగ్గా పాలు తీసుకోకపోవటము, బాగా మగతగా ఉండటము, డల్ అయిపోవటము, ఆడుకోవటం అనేది తగ్గిపోవటము, ఎక్కువగా మాట్లాడకపోవటము, ఇవన్నీ మనం జ్వరంతో పాటు లక్షణాలుగా భావించవచ్చండి. వయసు పెరిగే కొద్దీ ఏంటంటే మెయిన్ మనం చూసుకోవాల్సింది జ్వరంతో పాటు ఫీడింగ్ సరిగ్గా తీసుకుంటున్నారా, హైడ్రేషన్ సరిగ్గా ఉందా, ఇవన్నీ మనము ఇతరత్నవి పరిశీలించుకుంటూ ఉండాలండి. పిల్లల్లో జ్వరానికి ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? పురిటి పిల్లల్ని అంటే నెలలో పిల్లల్ని మనం చేతులు శుభ్రంగా కడుక్కోకుండా వాళ్ళని ముట్టుకోవటం, వాళ్ళని ఎత్తుకొని ముద్దులు అవి పెట్టుకోవటం ఏంటంటే దానివల్ల మన నోటి నుంచి ఉండే బ్యాక్టీరియా కానీ మన చేతుల్లో ఉండే బ్యాక్టీరియా కానీ పిల్లల్లోకి ఇదయ్యి వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. మనకి ఈ సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, తర్వాత వైరల్ ఫీవర్, ఇవన్నీ ఇతరత్ర కారణాలు మనం జ్వరానికి కారణాలుగా చెప్పుకోవచ్చండి. పిల్లల్లో జ్వరాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి? జ్వరంతో పాటు ఫిట్స్ రావడం ప్రమాదమా? మామూలుగా ఫస్ట్ రోజు జ్వరం ఉంటే మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలంటే ఒక్కొక్కసారి పిల్లల్లో మొదటి రోజే జ్వరం వచ్చినప్పుడు 103, 104 ఉండటము, ఆ 103, 104 జ్వరంతో పాటు వాళ్ళకి ఏంటంటే బాగా మగతగా అయిపోవటము, కళ్ళు తెరవకపోవటము, ఒక్కొక్కసారి పిల్లలకి జ్వరాలతో పాటు బాగా నీరసించిపోయి అటువంటప్పుడు విరోచనాలై ఇంకా నీరసం ఎక్కువైపోయి హైడ్రేషన్ స్టేటస్ అనేది పడిపోయి వాళ్ళు కొంచెం షాక్లోకి అలా వెళ్ళటము, బీపీ తగ్గిపోవటము. సో మనం ఆ టైంలో ఏం చూడాలంటే పిల్లలకి జ్వరంతో పాటు హైడ్రేషన్ స్టేటస్ అంటే ఒంట్లో హైడ్రేషన్ స్టేటస్ బాగుందా, పాలు కానీ నీళ్లు కానీ బాగా తాగుతున్నారా, యూరిన్ బాగానే వెళ్తున్నాడా, ఇవన్నీ మనం సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుందండి. అది యూజువల్గా 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి మనకి కామన్గా జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ వస్తాయండి. దానికి కారణం ఏంటంటే మెయిన్ జ్వరం వల్ల ఫిట్స్ వస్తాయి, కానీ ఫస్ట్ రోజు మాత్రమే ఫిట్స్ వస్తాయండి. యూజువల్గా జ్వరం 101, 102 అలా ఉన్నప్పుడు మొదటి రోజు ఫిట్స్ వస్తాయి. యూజువల్గా 2 నుంచి 3 నిమిషాల లోపలే ఫిట్స్ అనేవి వచ్చి ఆగిపోతాయి. దానికి మనం యూజువల్గా మందులు ఇచ్చే లోపలే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడే అది తగ్గిపోతుంది. రెండోది దీనికి కారణాలు ఏంటంటే అటు పిల్లల తల్లిదండ్రులు అమ్మ వైపు కానీ నాన్న వాళ్ళ వైపు కానీ ఎవరికన్నా వాళ్ళ చిన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నా సరే పిల్లలకి జ్వరంతో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. రెండో కారణం వచ్చేసి ఎప్పుడైతే మనము జ్వరంతో పాటు తలనొప్పి, వాంతులు, బాగా యాక్టివిటీ లేకపోవటము, బీపీ పడిపోవటము, ఇవన్నీ ఉండి ఫిట్స్ ఉన్నప్పుడు మాత్రం మనం దాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అది అప్పుడు మెదడువాపు వ్యాధి లక్షణాల కింద పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే జ్వరము, తలకాయ నొప్పి, వాంతులు ఇవన్నీ మెదడువాపు వ్యాధి లక్షణాలు కనుక. ఫస్ట్ రోజు జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చి తొందరగా తగ్గిపోతే ఓకే అండి. ఒక్కొక్కసారి ఫిట్స్ అనేవి మనకి రోజులో 3-4 సార్లు వస్తాయి. అటువంటప్పుడు కూడా మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుందండి. పిల్లల్లో జ్వరంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? సొంతంగా మందులు, సిరప్లు వాడొచ్చా? పథ్యం పెట్టాలా? బాగా పోషకాహారాలు అందించటము, వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ సరిగ్గా ఉంచటము, ఇవన్నీ సరిగ్గా చేయాలండి. జ్వరం ఉన్నప్పుడు పిల్లలకి పథ్యం అనేది పెట్టకూడదండి. పూర్వకాలంలో మనకి పెద్దవాళ్ళు అలా చెప్పేవాళ్ళు. కానీ ఈ కాలంలో ఏంటంటే మనకి పిల్లల్లో మెయిన్ జ్వరం వచ్చినప్పుడు బాగా జీర్ణం అయ్యేటువంటి ఆహార పదార్థాలు లైక్ పెరుగు కానీ, మామూలు కూరన్నము, ఎక్కువ కారము, ఉప్పు లేకుండా చలవ చేసే పదార్థాలు, ప్లస్ పోషకాహారం లైక్ ఆకుకూరలు ఇలాంటివి పెడితే పిల్లలకి మంచిదండి. ఆ టైంలో పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడో ఒక 6 నెలల ముందో, 7 నెలల ముందో, సంవత్సరం ముందో ఏదైతే డాక్టర్ గారు రాసున్నారో దాన్నే మళ్ళీ సంవత్సరం తర్వాత అదే డోసు వేస్తారు. సో తక్కువ మోతాదులో పారాసెటమాల్ మందు వేయటం వల్ల ఆటోమేటిక్గా జ్వరం తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. అలా అని చెప్పి మనం సొంతగా ఎక్కువ వేసుకున్నా కూడా పారాసెటమాల్ అనేది
మంచిది కాదండి. సో మనం సొంతగా మందులు వాడేదానికంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని దాని ప్రకారంగా డోసేజ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవటం మంచిదండి. పిల్లల్లో జ్వరానికి చికిత్స ఎలా ఉంటుంది? మెయిన్ జ్వరానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలండి. ఇప్పుడు రకరకాల కారణాలు ఉంటాయి. మెయిన్ ఇప్పుడు పిల్లల్లో ఫస్ట్ 1-2 రోజులు జ్వరానికి మనకు యూజువల్గా కారణాలు అనేవి తెలియకపోవచ్చండి. 2 రోజుల తర్వాత ఏంటంటే మనకి పిల్లల్లో దగ్గు కానీ జలుబు కానీ ఉంటే నెమ్మని, సో దానికి మనం ఎక్స్రే చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్కసారి రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే దానికి తగ్గట్టుగా మనం యూరిన్ పరీక్ష చేస్తే తెలుస్తుంది. రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్న దానికి మనకి సిబిపి, సిఆర్పి అనే టెస్ట్ ఉంటుందండి. అది చేస్తే కనుక మనకి రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అవి కాకుండా మనకు వచ్చే సీజనల్ వ్యాధులు డెంగీ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, టైఫాయిడ్ కానీ దీనికి సంబంధించిన టెస్టులు ఉన్నాయండి. అవి చేసినా కూడా మనకి ఏ టైప్ ఆఫ్ జ్వరం అనేది మనకి ఐడియా వస్తుందండి. పిల్లలకు అప్పుడప్పుడు జలుబు చేయడం, ఒళ్ళు వెచ్చబడడం మామూలే, పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. అయితే జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం ఎంతకి తగ్గనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మలేరియా, డెంగీ వంటి జ్వరాల విషయంలో నిరంతర అప్రమత్తతే పిల్లలకు రక్ష. ఇక చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు 1 గ్లాసు నీళ్లలో 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని కలుపుకొని తాగండి. మూత్రంలో మంట ఇట్టే తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.